వెల్కమ్ టు VVV9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల కేసీపీ సిమెంట్స్ అధినేత్రి డాక్టర్ వెలగపూడి ఇందిరా దత్తు వారి జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో పంచామృతాభిషేకాలు, హోమము, లక్ష తులసి పూజ నిర్వహించి అనంతరం కేసీపీ సిమెంట్స్ కర్మాగారంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ ముక్తేశ్వర స్వామి క్షేత్రం, ఇక్కడ భవానీ ముక్తేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో చెన్నకేశ్వర స్వామి కృష్ణమూర్తికి, శివుడికి పార్వతీమ్మవారుగా ఉంటారు.
ఇక్కడ చాలా ప్రాముఖ్యతగా ధనుర్మాస విశేష పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మన పెద్దగారి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి తులసి పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ ధనుర్మాసంలో గోదామ్మవారిని రాజ్యలక్ష్మమ్మని గోదామ్మవారిగా ఆవాహన చేసుకొని చెన్నకేశ్వర స్వామి రంగనాథుడిగా ఆవాహన చేసుకొని ఈ 30 రోజులు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం చేసి రూపాయి పాసరాలు సమర్పించి గోదావరిలో ఉన్న భోగి రోజున అమ్మవారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. ఎంతో విశేషంగా ఈ కార్యక్రమానికి వంశపారపరమైన ధర్మకర్తలు రాజా వాసిరెడ్డి చంద్రకుమారి పర్యవేక్షణలో వారి ఇందిరా దత్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వంశపారపరంగా వారి పర్యవేక్షణలో జరుగుతుంటాయి. అలానే ఈవో గారు సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో విశేషంగా జరుగుతుంది. రామశేష భట్ కంచికి చెర్ల రామాలయ దేవస్థానం నుండి ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఈరోజు విశేషంగా మన ముత్యాల గ్రామంలో నదీ తీరాన్ని వేయించేసినటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ధనుర్మాస మహోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీ తులసి పూజ యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క మార్గశీర్ష మాసంలో మార్గశీర్షోణం అని చెప్పి ఈ మార్గశిర మాసంలో కనుక భక్తికి చాలా విశేషమైన మార్గం అన్నమాట. ఎటువంటి వారైనా సరే ఈ యొక్క మార్గశిర మాసంలో కనుక భక్తిని అవలంబించినట్లయితే అందరికి కూడా మోక్ష ప్రాప్తి సోపానంగా ఉంటుంది. అలానే లక్ష్మి యొక్క ప్రాధాన్యత చెన్నకేశ్వర స్వామి యొక్క ఇక్కడ నదీ తీరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఇక్కడ చెన్నకేశ్వర స్వామి యొక్క విశేష కారణాలతో ఉండి ఉన్నాడు. కావున గోదాదేవి యొక్క ప్రాశస్త్యం విష్ణుత్వ యొక్క పుత్రికై తులసీవనంలోని పుట్టింది కాబట్టి ఆ యొక్క గోదాదేవి యొక్క ప్రాశస్త్యం కూడా ఈ మార్గశిర మాసంలో కాత్యాయని వ్రతం చేసి ఆ కాత్యాయని వ్రత సందర్భంగా ఆమె కూడా మోక్ష ప్రాప్తిని పొందింది. అట్లానే ఈ మార్గశిర మాసంలో మనం కనుక విష్ణు ఆరాధన చేసినట్లయితే గోదాదేవి యొక్క ఎట్లయితే విష్ణు ప్రాప్తి చెందిందో విష్ణుని యొక్క శరీరంలో ఐక్యమైందో అలానే మనకు కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి ఈ మార్గశిర ప్రాశస్త్యం పెద్దలు ఇది శాస్త్రయుక్తము. అందువలన ఈరోజు ధనుర్మాస సందర్భంగా ఈ మార్గశిర మాసంలో విశేషంగా ఈ కృష్ణానదీ తీరంలో ఉన్నది కావున ఈ యొక్క చెన్నకేశ్వర స్వామి వారి యొక్క లక్ష్మీ తులసి పూజ యొక్క చేస్తూ జరుపుకుంటూ ఉన్నాను.